నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అండి రా బనానా డీప్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలాగో చూపిస్తున్నాను. నేను ఇక్కడైతే 3 అరటికాయలు తీసుకున్నాను. వాటిని కంప్లీట్గా పొట్టు తీసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులోకి అయితే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాతనే ఈ ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలన్నమాట. ఉప్పు వేయకుండా కనుక కట్ చేసి అందులో వేస్తే ముక్కలు నల్లగా అవుతాయి. కాబట్టి కంపల్సరీ ఉప్పు అనేది వేసుకోవాలి. ఇలా కట్ చేసి గిన్నెలో వేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 30% వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అవుతే కూడా ఫ్రై చేయడానికి అస్సలు రాదు. ఇది ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసాం కదా, ఒక 30% కుక్ అయ్యేంత వరకు పెట్టేసి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందులో అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసాను. క్లిప్ పోయింది. ఇలా కలిపేసుకొని ఇది జాలి గిన్నెలో వంపేసుకోవాలి. వంపేసిన తర్వాత చల్లని వాటర్ పోసి మళ్ళీ ఒకసారి పెట్టేసుకుంటే కనుక ముక్కలు తొందరగా ఆరిపోతాయి అన్నమాట. గట్టి కూడా పడతాయి. అలాగే వేడిగా ఉండకుండా ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన మసాలా కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే ఉప్పు సరిపడినంతగా వేసుకుందాం. ఆల్రెడీ ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇంకా ఉప్పు అయితే తర్వాత కారము 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. మరీ ఎక్కువైనా కానీ ఘాటుగా ఉంటుంది కదా. కావాలంటే మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మీద ఇదిరించుకోవచ్చు. ఇందులోకైతే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసిన తర్వాత ఇవన్నీ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకుందాం. మళ్ళీ అరటికాయలు అయితే విరిగిపోకుండా ఇలా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికోసం అయితే నేను 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకున్నాను. ఇవి మొత్తం పట్టించిన తర్వాత శనగపిండి అనేది పైన పొడి పొడిగా చల్లేసి ఇలా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ముక్కలన్నీ బాగా కలిపిన తర్వాత ఇలా అవుతాయి కదా. ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసి ఆల్రెడీ ముక్కలు వేసేసాను. వేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా బాగా వస్తాయి ఇలా ఫ్రై చేసుకుంటే కనుక. ఆయిల్ కూడా ఎక్కువైతే ఏమీ పట్టలేదు నాకు. మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి వీటిని ఒక గిన్నెలో వేసేసుకోవటమే. ఇంకా మిగతా ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా సేమ్ ప్రాసెస్లో అలాగే ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం ఆయిల్ ఎక్కువగా పోసుకోకూడదు. ఎందుకంటే కాలిన ఆయిల్ మనకి హెల్త్కి అంత మంచిది కాదు కదా. కాబట్టి మనం మామూలుగా వేసుకొని కొంచెం కొంచెం వేస్తూ ఫ్రై చేసుకోవచ్చు. మామూలుగా మనం ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకున్న దానికన్నా ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే ఉడకబెట్టి అరటికాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. దీంతో పాటుగా కొంచెం సాంబార్ కానీ పప్పు కానీ ఇంకా లేదా టమాటో రసం పచ్చిపులుసు ఏదైనా ఒక లిక్విడ్ ఉంటే చాలా బాగుంటుంది. అరటికాయలకి శనగపిండి రాయటం వలన ముక్కలు అనేవి అతుక్కోకుండా ఒక్కొక్కటి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా తీసి డీప్ ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇంకా బాగుంటుంది. ఇంకా నేనైతే దాంతోపాటుగా కొద్దిగా పప్పుచారు అనేది చేసుకున్నాను. ఇలా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇది ఉట్టిదైతే మామూలుగా అన్నంలో కలుపుకొని తినలేము కదా. డీప్ ఫ్రై చేశాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.